హలో అందరికీ ఈరోజు నేను పల్లీలును ఈ నువ్వులతోని అలాగే బెల్లం యూజ్ చేశానండి. చిక్కీ ప్రిపేర్ చేస్తున్నానండి. బయట దొరుకుతాయి కదండి, అలాంటివి అన్నమాట చిక్కీలు. ముందైతే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే తీసుకోండి, ఎందుకంటే పల్లీలు వేయించుకోవడానికి ఒక కప్పు పల్లీలు అయితే తీసుకుంటున్నాను. ఇవి సిమ్లో పెట్టేసుకొని అయితే వేయించుకోండి, ఎందుకంటే హైలో పెట్టేస్తే పైన ఈ లేయర్ ఉంటుంది కదండి, ఇదంతా మాడిపోయేసి లోపల అంతా పచ్చిగానే ఉంటుంది. అప్పుడు చిక్కీలు అస్సలు టేస్ట్ ఉండవు. అందుకని సిమ్లో పెట్టేసుకొని అయితే ఇలా వేయించుకోండి. నువ్వులు కూడా అంతే అండి, సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వేయించుకోవాలి. అవి పైకి చిట్లుతూ ఉంటాయి కదా, అందుకని చూడండి ఇలా స్టవ్ అయితే ఇలా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. ఈ చిక్కీలను అయితే మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చండి, చిన్న బాక్స్లో. ఎందుకంటే మనం స్క్వేర్ షేప్లో అలా కట్ చేస్తాం కదా, చిన్న పీస్ డైలీ 1 ఇచ్చామనుకోండి చాలా హెల్దీ ఇవి. అలాగే డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు అండి, బట్ అవి అందరికీ అందుబాటులో ఉండవు కదా, అందుకనేసి అయితే నేను పల్లీలు నువ్వులతో అయితే చూపిస్తున్నాను. ఇవి పిల్లలకి చాలా ఎనర్జీ అండి. లేదంటే వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత లడ్డూలాగా చుట్టేసుకొని కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇవి డైలీ కాకపోయినా డే బై డే అయినా, లేదంటే 3-4 డేస్కి ఒకసారి అయినా ట్రై చేయండి. ఎందుకంటే ఇది రైనీ సీజన్ కదండి, పిల్లలకి కొందరికి పడదు కదా, అందుకని డైలీ కాకపోయినా 3-4 డేస్ కల్లా ఒకసారి ఇలా ఇవ్వండి, ఏం పర్లేదు. బెల్లంతో చేస్తున్నాం కదండి, అందుకని దగ్గు కూడా ఏం ఉండదు. చూడండి ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. ఇవి వేగేలోపు మనం బెల్లంని అయితే తురుముకుందాము. చూడండి ఇలా అయ్యాక ఇంకా స్టవ్ ఆపేసేసుకోండి. మీకు పైన లేయర్ మారిపోయినట్టు కనిపిస్తుంది, కానీ అది లోపల చాలా చక్కగా వేయిందండి. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటాయి, క్రిస్పీగా బాగుంటాయి అనమాట. అందుకని అయితే ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. మనం మళ్ళీ ఇదే బౌల్లో ఇంకా నువ్వులు కూడా వేసి వేయించేసుకుందాం. చూడండి ఇలా బౌల్ తీసుకొని మళ్ళీ చూడండి దీంట్లోనే ఒక కప్పు, దీంట్లో 3/4 వంతు తీసుకున్నానండి నువ్వులు. ఎందుకంటే ఎక్కువ నువ్వులు వేసినా కూడా అంత బాగోదు, అందుకని 2 కలిపి చేస్తున్నాం కాబట్టి కొంచెం కప్పు కంటే తక్కువ తీసుకోండి నువ్వులు. వేసేద్దాం. ప్యాన్ వేడిగా ఉంది కదండి, ఇంకా ఈ మూతతో క్లోజ్ చేసేద్దాము. అవి పైకి చిట్లకుండా ఉంటాయి, అందుకనేసి ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. చూడండి ఇదైతే ఒకసారి క్యాప్ ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం, ఎందుకంటే అడుగున మాడిపోతాయి. అందుకని చూడండి చిట్లడం స్టార్ట్ అయింది అది, చూడండి. అందుకనేసి అయితే మనం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ లిడ్ని క్లోజ్ చేద్దాము. చూడండి ఆల్రెడీ వేగిపోయాయి, బట్ ఇంకొక 1/2 మినిట్ క్లోజ్ చేసేద్దాం, లేదంటే ఇంకా గిన్నెలో ఉన్న నువ్వులన్నీ బయట పడిపోతాయి. అందుకనేసి అయితే మూతతో క్లోజ్ చేసేయండి. చూడండి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసేసి ఇలా ఒక 1/2 మినిట్ వేయించండి. స్టవ్ ఆపేసేసుకోండి. స్టవ్ ఆపేసుకున్నా కూడా ఈ బౌల్ వేడికే ఇవి వేడైపోతాయండి, సరిపోతుంది. ఇంత వేగితే, బాగా వేగితే చేదు వచ్చేస్తుంది, అందుకని ఇలా వేగితే సరిపోతుంది. ఇంకా వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారనిద్దాము. చూడండి దీంట్లో పల్లీలు, దీంట్లో అయితే నువ్వులు వేసి మనం వీటిని మొత్తం చల్లారబెట్టుకోవాలండి. ఈ పల్లీలు చల్లారిపోయిన తర్వాత వీటి పైన ఇది లేయర్ ఉంది కదండి, ఇది మొత్తం తీసేసుకోవాలి. తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో చూడండి, ఇదే ప్యాన్లో మనం నువ్వులు తీసుకున్నాం కదా, ఈ కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. స్టవ్ అయితే ఆన్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాగా కప్పు బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం పల్లీలు తీసుకున్నాం కదండి, దీంట్లో ఒక కప్పు వాటర్ వేసేయండి. వేసేసి ఈ బెల్లం ఉంది కదా, ఇది మొత్తం కరిగే వరకు కలుపుకోవాలండి. తర్వాత ఒక 1-2 మినిట్స్కి మనకు పాకం రెడీ అయిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. మంటను కూడా ఈ వాటర్ వేసాం కదా, ఇవి వేడయ్యే వరకు హైలో ఉంచేసి ఇంకా తర్వాత సిమ్లో ఉంచుకొని కలిపేసుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా పాకం వస్తుంది. ఈలోపు మనము ఇలాచీ ఉంటుంది కదా, ఒక 4 తీసుకొని దాని చేతే తీసుకుందాము. ఇది ఆలోపు మరుగుతుంది. చూడండి బెల్లం అయితే ఇలా కరిగిపోయింది కదండి. కరిగిన తర్వాత దీన్ని ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఇలా జల్లించి తీసుకొని
టీని వడపోస్తాం కదా, అదైనా తీసుకోవచ్చు. స్టీల్ది ఉంటాయండి, ప్లాస్టిక్ కాదు. ఇలా పాకాన్ని అంతా కూడా ఒకసారి వడగట్టేసుకోండి. ఎందుకంటే ఇదో చూడండి, ఈ డస్ట్ ఇది ఉంటుంది కదండి, పల్లీలు వేయించుకున్నాం కదా, అదంతా డస్ట్, ఇంకా బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే కూడా పోతుందన్నమాట. అందుకని అయితే ఇలా తీసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని కడిగి తీసుకుందాము. చూడండి, ఇలా బౌల్ని అయితే కడిగి తీసుకోండి. కడిగి తీసుకున్న తర్వాత దీంట్లో వడగట్టుకున్నాం కదండి పాకము, దాన్ని అయితే ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని దీన్ని కొంచెం తీగ పాకం వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఫ్రెష్గా ఉందో, ఇలాగ ఉండాలన్నమాట. దీన్ని ఒక 3 మినిట్స్ కలిపామనుకోండి, మనకి తీగ పాకం లాగా వచ్చేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండండి సిమ్లో పెట్టేసుకొని. ఆ లోపు అయితే మనము ఇక్కడ పల్లీలు తీసుకున్నాం కదండి, దీన్ని ఇలాంటి పప్పు గుత్తితో అయినా లేకపోతే చిన్న గ్లాస్ అయినా తీసుకొని వీటిని ఇలా మెదిపేసేయండి. ఎందుకంటే పెద్దగా ఉంటాయి కదా వక్కల్లాగా, అలా ఉంటే మనం కట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి అయితే ఇలా కొంచెం చిన్నగా, అంటే అన్నీ కాదు కొన్ని పెద్దగా ఉన్నాయి కదా, వాటిని ఇలా ప్రెస్ చేసుకోండి, బాగుంటాయి. అలాగే ఈ పల్లీల పైన లేయర్ ఉంటుంది కదండి, ఇది తీసేసుకోవడానికి అయితే నేను ఒక టిప్ చెప్పానండి. అది నా ఛానల్లో ఉంటుంది. పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. దాంట్లో అయితే టిప్ కూడా చెప్పాను. ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళు ఇట్లా చెరగలేరు కదా నార్మల్గా, దాన్ని తీసేయడం కష్టం అనుకుంటారు. అందుకనేసి అయితే నేను ఒక చిన్న టిప్ అయితే దాంట్లో చూపించానండి, చూసేయండి. చూడండి, ఇలా మనం చిన్నగా చేసుకున్నాం అనుకోండి, మనం కట్ చేసేటప్పుడైనా లడ్డు చేసేటప్పుడైనా మనకి ఇవి అడ్డు రాకుండా బాగా వస్తాయండి. చూడండి, ఇది ఇలా ఉంచేసి మనం పాకాన్ని అయితే చూసుకుందామండి. చూడండి, ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి. దీన్ని ఒక 3 to 5 మినిట్స్ ఇలాగే బాయిల్ అవ్వనివ్వండి. ఎందుకంటే ఇలా బాయిల్ అయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మనకి తీగ పాకంలా వస్తుంది. నేను చూపిస్తాను. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడే మనం తీసి పెట్టుకున్నాం కదా ఇలాచీ పొడి, అది వేసేసుకోండి. కొద్దిగా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుంది కదండి, మనం నువ్వులు పల్లీలు యాడ్ చేసేటప్పుడు అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే నార్మల్గా నువ్వులతో పల్లీలతో చేసుకున్న బాగుంటుంది. చూడండి, ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత కొన్ని వాటర్ ఒక ప్లేట్లో తీసుకొని ఇలా చెక్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనం హ్యాండ్తో ఇలా అన్నాం అనుకోండి, చూడండి దగ్గరకు వచ్చేసి అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అలా అయితే ఇంకా పాకం రెడీ అయిపోయిందనమాట. ఇంకా దీన్ని కొద్దిగా మనము వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా ఏమో మనం చిక్కీకి యూజ్ చేద్దాం, కొద్దిగా ఏమో మనము లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. దీన్ని కొంచెం వేరే బౌల్లోకి తీసుకొని పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనం పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు అండ్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, పల్లీలు అయితే వేసాను, అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. మనం తీసుకున్నది క్వాంటిటీలోనే కాబట్టి మనం హ్యాండ్తో వేసుకున్నా పర్లేదు ఇప్పుడు వేసేటప్పుడు. ఎందుకంటే ఫస్ట్ తీసుకునేటప్పుడే మనం 1 కప్పు అలా మీకు చూపించాను కదా, అట్లా తీసుకున్నాం కాబట్టి ఇలా తీసుకున్నా పర్లేదన్నమాట. చూడండి, ఒకసారి పల్లీలు నువ్వులు వేసిన తర్వాత అయితే ఒక 2 మినిట్స్ ఇలా బాగా కలిపేసుకోండి. ఎందుకంటే ఈ బెల్లం సిరప్ ఉంది కదా, ఇదంతా దీనికి పట్టేలాగైతే కలిపేసుకోండి. కలిపేసుకొని ఇంకా దీన్ని లేట్ చేయకుండా మనం నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ టోటల్గా ఇదంతా కూడా ఈ నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకోండి, కొద్దిగా మందంగా ఉంచేసి ఇలా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాంటి ప్లేట్ తీసుకుంటేనే మనకి కట్ చేశాక పీసెస్ కూడా చాలా బాగా వస్తాయండి. అందుకనే నేను ఇదైతే ప్రిఫర్ చేశాను. దీన్ని ఒక 1/2 అవర్ అంతసేపు ప్యాన్ కింద ఉంచేసేయండి. ఈలోపు మనం దీంట్లో ఇదే పెట్టుకున్నాం కదా, ఇదైతే యాడ్ చేసుకొని, ఇది చాలా డార్క్ ఉంది కదండి, దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ తీసుకోండి. చూడండి, ఇంత వాటర్ అయితే తీసుకోండి. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఎందుకంటే అది బాగా చాలా గట్టిగా అయిపోయింది కదా, అందుకని మనం వేడిగా ఉండలు చుట్టేసామనుకోండి, అది మళ్ళీ చెయ్యి అనేది బాగా రెడ్గా అయిపోయి మండుతూ ఉంటుంది. అందుకనేసి అయితే మనం ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసామనుకోండి, మనం దీంట్లో పల్లీలు అలాగే నువ్వులు యాడ్ చేసేసుకొని కాసేపు కొద్దిగా చల్లారిన తర్వాత అయినా కూడా ఉండల్లా చుట్టేసుకోవచ్చు. అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసేసుకొని కొద్దిసేపు ఇలా తిప్పండి.
చూడండి ఇలా హాఫ్ మినిట్ తర్వాత మనం మిగిలిపోయాయి కదండి ఈ పల్లీలు కూడా అండ్ నువ్వులు కూడా యాడ్ చేసేసుకోండి. కొన్ని నువ్వులు ఉంచుతున్నానండి, మనకి ఇంకా చాలా డార్క్ అయిపోయింది అనుకోండి గట్టిగా, అప్పుడు వదిలేసేసుకోవచ్చు కదా, అందుకనేసి అయితే కొన్ని నువ్వులు పక్కన పెట్టుకుంటున్నాను. ఒకవేళ పల్చగా అయిందనుకోండి వేసేసుకోవచ్చు. ఇది పెద్ద ఎక్స్పోర్ట్ చేయాల్సిన పని ఏం లేదండి, నార్మల్గా కూడా చేసుకోవచ్చు. చూడండి వేసుకోండి. చూడండి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ పొడి ఉంది అనుకోండి, అది కూడా కొద్దిగా ఒక 2 స్పూన్స్ అంతా యాడ్ చేసుకోండి. టేస్ట్ భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడే మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదంతా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. ఇది ఒక 1 మినిట్ కలుపుతూనే ఉండాలండి, దగ్గరగా వచ్చేస్తుంది. తర్వాత మనం లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా అయిన తర్వాత అయితే మనం దింపేసుకుందామండి. దింపేసుకొని దీన్ని చల్లారనిద్దాము, ఎందుకంటే ఇది చాలా హీట్గా ఉందండి. ఇలా ముట్టుకున్నాం అనుకోండి చేయిలన్నీ ఎర్రగా అయిపోతాయి, అలాగే మండుతుంది కూడా. అందుకనేసి అయితే ఒక 2 మినిట్స్ దీన్ని ఇలా చల్లారబెట్టుకోండి. ఏం గట్టిగా అవ్వదు, మనం కరెక్ట్ క్వాంటిటీగా అలా చేసామనుకోండి. పాకం కూడా మీరు చూసారు కదా, అలా వచ్చింది అనుకోండి అస్సలు గట్టిగా అవ్వదు. కాబట్టి ఒక 2 మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేసేయండి. చూడండి ఒకసారి చల్లారిన తర్వాత ఇలా దగ్గరికి అయితే అనేసుకోండి. ఒకసారి ఇలా అనేసుకున్న తర్వాత మనం చేతికి కొద్దిగా మిల్క్ని కానీ వాటర్ని కానీ తీసుకొని కొద్దిగా, అంటే చాలా రోజులు ఉండవు కదండి, అందుకని వాటిని అయితే తీసుకోండి. ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవాలండి. 2 చేతులతో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి. చూడండి ఇది అసలు వేడిగా ఉండదండి, ఏం కాలేదు. చూడండి లడ్డు కూడా ఎంత సాఫ్ట్గా బాగా వచ్చింది కదా. చూడండి ఇలా గట్టిగా లడ్డూలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం వేడిగా ఉంటుంది లోపల, చూసుకుంటూ ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ కూడా చూడండి ఈ సైజులో ఇంకా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. అస్సలు గట్టిగా అవ్వదండి, నేను చెప్పిన క్వాంటిటీలో చేసేసుకోండి, చాలా చక్కగా వస్తాయండి లడ్డూలు అయితే. చూడండి వేడిగా కూడా అస్సలు లేవు. మనం చల్లారిన తర్వాత ఇలా ఉండల్లా చుట్టేసుకోవచ్చండి. చూడండి ఇలా అన్ని లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇవి గార్నిషింగ్ కోసం పెడుతున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీలో అయితే 12 లడ్డూస్ అయితే వచ్చాయండి. అలా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే చిక్కీ కూడా కట్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా తీసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత ఒక చాక్ తీసుకొని దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి. మన దగ్గర షార్ప్ నైఫ్ ఉందనుకోండి చాలా తొందరగా అయిపోతుంది. ఇలాగా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి స్క్వేర్ షేప్ అనేది చాలా చక్కగా వస్తుందన్నమాట. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇలా కొంచెం దూరంగా అనుకోండి. చూడండి ఇలాగా కొద్దిగా ఇలా హ్యాండ్తో దూరంగా అనుకోండి. చూడండి ఇలాగా అయిన తర్వాత దీన్ని కూడా మనం స్క్వేర్ లాగా కట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి ఎండ్ వరకు కూడా ఇలాగే తీసేసుకోండి. చూడండి ఇలాగైతే కట్ చేసేసుకోండి, చాలా సింపుల్ అండి. చూడండి ఇలాగా కట్ చేసుకోండి. దాదాపు బయట చేసిన వాటిలో ఏదో ఒక అంటే వాళ్ళు ప్రిజర్వ్ చేస్తారు కదా, అందుకని ఏదో ఒక కెమికల్ అయితే కలుపుతారని అయితే నా ఉద్దేశం అండి. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా ప్లస్ నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి, చాలా హెల్దీ అండి. షుగర్తో మాత్రం అస్సలు ట్రై చేయొద్దండి. ఓన్లీ బెల్లంతోని, లేదంటే బెల్లం పౌడర్ ఉంటుంది కదా దాంతో కూడా చేసేసుకోవచ్చు. ఇలాగైతే సింపుల్గా చేసేసుకోండి. చూడండి మనం తీసినప్పుడు కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి కింద కొంచెం డ్రై అవ్వలేదు, మీరైతే ఇంకొక 10 మినిట్స్ అలా ఉంచేసి తీసేసుకోండి. చూడండి ఇలా స్క్వేర్ షేప్లో చాలా చక్కగా వస్తాయి, అన్నీ కూడా అంటుకుపోకుండా. చూడండి అన్నీ కూడా ఇలా అంటుకుపోకుండా చాలా చక్కగా వస్తాయి అన్నమాట. చూడండి మీకు అన్నీ తీసి చూపిస్తున్నాను.
డ్రై ఫ్రూట్స్తో కూడా సేమ్ ప్రాసెస్ అండి. పాకం రావాలంటే హడావుడి ఉంటుందని అయితే అస్సలు అనుకోకండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎలా నీట్గా స్క్వేర్ షేప్లో వస్తున్నాయో. మీరు డైలీ లంచ్ బాక్స్లో ఇలా ఒకటి పెట్టారనుకోండి, లేదంటే ఈవినింగ్ వచ్చాక హోంవర్క్స్ చేసుకునేటప్పుడు ఇలా లడ్డు కానీ లేదంటే ఇలా కానీ చేసి పెట్టారనుకోండి, వాళ్ళకు కూడా నచ్చుతుంది. కొంచెం స్వీట్ కాబట్టి వాళ్ళు కూడా చాలా చక్కగా హోంవర్క్ చేసుకోగలుగుతారండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.